రైతులు కష్టాలు పడుతూ ఉన్నారు, యువత కష్టాలు పడుతూ ఉన్నారు. యువతలకు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు ఎంత దారుణమైన 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తానన్నారు. ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే ఉపాధి అవకాశాల కింద ఒక్కొక్కరికి పవన్ కళ్యాణ్ గారు 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. ఎక్కడ? బీసీలకి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తానన్నారు. మా బీసీ సోదరులు అలాగే మోసపోయారు. ఎస్సీ సోదరులు అసలు 28 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడని ఒక అబద్ధపు ప్రచారాన్ని నమ్మవలికేలాగా మీరు మాట్లాడారు. ఏవి ఆ పథకాలు? ఏవి మీరు ఇచ్చారా? ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చారా? ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులను అడుగుతా ఉన్నాను. 28 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీశారు? ఆ ప్లేస్లో 28 పథకాలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇస్తున్నారా? మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలకి, బీసీలకి, కాపులకి, లేకపోతే ఇతర సామాజిక వర్గాలకి మీరు ఏం చేశారు? ఏం న్యాయం చేశారని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీ ఇష్టానుసారం ఛార్జీలు పెంచేయడం, మీ ఇష్టానుసారం దాడులు చేయడం, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. ఎంతకాలం చేస్తారు? నిన్న ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం వచ్చిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మీ అంతు చూస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. బెదిరించే సాంప్రదాయం మీది. అధికారులని కార్యకర్తల కంటే కూడా అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా పథకం ఇంటికి వెళ్ళే విధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ రూపొందించి కార్యక్రమాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెందింది. కానీ మీరు అలా కాదు, బెదిరిస్తూ ఉంటారు, అధికారులని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాన్ని బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు రాబోయేది 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది 3 ఏళ్ళ 4 ఏళ్ళ అనేది మీరు రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తున్న తర్వాత మీరు ఏవైతే కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారో వాటిలన్నిటికీ కూడా సమాధానం మా నాయకుడు రాజోల్ నియోజకవర్గం గొల్లపల్లి సూర్యారావు గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాజోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులు దయచేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మీరు చేసే ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలోనే సరే రాజోల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తుంది. కానీ ఉన్నాక ఆ ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే పనులు జరిగితే ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాం. ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులున్నా, ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నా, మా కార్యకర్తలను ఇబ్బందులు పెడతా ఉన్నా ఎక్కడా సహించేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి మీరు 1కి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడండి మా నాయకుడి గురించి.